బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన నిండు గర్భిణికి చికిత్స అందించకుండా అర్ధరాత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నొప్పులతో ప్రసవం కోసం వచ్చిన తాళ్లూరు గ్రామానికి చెందిన భార్గవిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్యం అందించకుండా బాధిత బంధువులపై డ్యూటీ డాక్టర్ దుర్భాషలాడారు. వైద్యం కోసం ఆసుపత్రి బయటే పడుగాపులు కాశారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన నిండు గర్భిణికి చికిత్స అందించకుండా అర్ధరాత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నొప్పులతో ప్రసవం కోసం వచ్చిన తాళ్లూరు గ్రామానికి చెందిన భార్గవిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్యం అందించకుండా బాధిత బంధువులపై డ్యూటీ డాక్టర్ దుర్భాషలాడారు. వైద్యం కోసం ఆసుపత్రి బయటే పడుగాపులు కాశారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయిందా? జీజీహెచ్కి తరలించాక ఏమైంది ఆవిడ పరిస్థితి? థ్యాంక్ యూ. నాకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అయితే వైద్యం కోసం వచ్చిన నిండు గర్భిణి చికిత్స అందించకుండా అర్ధరాత్రి నరకం చూపించిన వైద్యులు. అయితే పురిటి నొప్పులతో ప్రసవం కోసం వచ్చిన 79 తాళ్లూరు గ్రామానికి చెందిన భార్గవి ఆసుపత్రిలో జాయిన్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది. అయితే చికిత్స అందించకపోవడంతో ఆసుపత్రి ఆవరణలో నొప్పులతోటి 2 గంటల సేపు నరకం అనుభవించిన గర్భిణి. అయితే వైద్యం అందించకుండా బాధిత బంధువులపైనే దుష్పలాడిన డ్యూటీ డాక్టర్. అంటే వైద్యం కోసం ఆసుపత్రి బయటే పడిగాపులు ఉన్న స్థానిక బంధువులు దగ్గరుండి పరిస్థితి విషమించడంతో గుంటూరు జీహెచ్కి తరలించారు. నాకు అయితే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆవిడ పరిస్థితి మెరుగ్గా ఉంది? ఇప్పుడు గుంటూరు జీహెచ్ హాస్పిటల్ ఉంది, పరిస్థితి బాగా సమిష్టంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నాకు థ్యాంక్ యూ రాఘవ. Thank you everyone. Thank you. Thank you. Thank you, sir. Here, hand overing a token of love of Sayyid Sadiq Ali Shihab Tangals. రబియతాల నుండి వచ్చామండి. మా కోడలు అమ్మాయి బాగుంటుంది. ఎక్కువ పడుతుంటే ఆంబులెన్స్ తీసుకొచ్చాము. హాస్పిటల్లోకి తీసుకెళ్తే ఇక్కడ మీరు చూపించుకోలేదు, మేము చూడము, వెంటనే గుంటూరు వెళ్ళమని చెప్పి సంతకాలు పెట్టించుకుంది. చూసినాడు కనపంది, నువ్వు నాశనం అయిపోతావు, పుట్టేలుండవు అని అట్ట పడితే అట్ట మాట్లాడుతుంది. ఏరే సైడ్ చూసుకున్నాం అంటే ఏరే సైడ్ చూసుకున్నామా, వెళ్ళిపో అంటే సరిపోద్ది, రాసి ఒక లెటర్ అట్లా రాయాలిగా. అట్లా రాయకుండా ఏరే లెటర్ ఇచ్చి మమ్మల్ని ఏరే సైడ్ చూసుకుని తీసుకొచ్చి ఇట్లా చేయటం మమ్మల్ని ఎంత సేఫ్ ఇసుకేయటం. నాశనం అయిపోతావు, 10 వాళ్ళని గుంపులు వేసుకొని వచ్చావు, 10 వాళ్ళని పిలుచుకు రావటం అది ఇది అంటుంది.